ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చేసిన తప్పును తెలుసుకొని తీసుకున్న డబ్బులు తిరిగిచ్చావు. నీ నిజాయితీనే నిన్ను కాపాడుతుంది. అంతా మీ దయమ్మా. నీ సమస్య తీరింది కదా. నన్ను క్షమించనని చెప్పమ్మా. నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ఆ దేవుడికి క్షమాపణ చెప్పుకో. దొంగతనం చెయ్యటం తప్పు. ఇంకెప్పుడు చెయ్యకు. ఈసారి ఏదైనా సమస్య వస్తే నన్నొచ్చి కలు, సరేనా? అలాగేనమ్మా. ఆ. నేను చేసిన తప్పేదైనా ఉంటే అది మీకు చెప్పకపోవడమే. మనింటి పరువుతో పాటు మనింటి ఆడపడుచుని అల్లుణ్ణి కాపాడుకోవాలనుకున్నానండి. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఆ అబ్బాయి తిరిగిస్తానంటే గుడికి వెళ్ళాను తప్ప ఆ అమ్మవారి నగల కోసం కాదు. అసలు అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు. ఆ నగలు మాయం అవటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. ఇప్పటి వరకు పద్మ, వెంకట్రావు అన్నయ్య పేర్లు బయట పెట్టకూడదనే మౌనంగా ఉన్నాను. వేరేమీ ఉద్దేశం లేదు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే చెప్పారు కనుక నేను మౌనంగా ఉండటంలో అర్థం లేదు. అందుకే చెప్పేశాను. నువ్వేం చెప్పక్కర్లేదు పెద్దమ్మా. ఇదంతా కుట్ర. జరిగిన యాక్సిడెంట్ నుంచి బయటపడకుండా ఎప్పుడైతే కాపాడాలనుకున్నావో అప్పుడే ఊపిరి పోసుకుంది ఈ కుట్ర. ఈ ప్లాన్ చేసిన వాళ్ళకి నువ్వు ఇంట్లో నుంచి నగలు తీసుకోవడం తెలుసు, సేట్ దగ్గర నుంచి డబ్బులతో రావడం కూడా తెలుసు. అందుకే ఆ దొంగ నీకు ఎదురొచ్చాడు, డబ్బులు కొట్టేసి పారిపోయాడు. మళ్ళీ వాడే ఉత్తరం రాసి నీ డబ్బులు నీకిస్తానన్నాడు. ఇదంతా జరిగింది నిన్ను గుడికి రప్పించడం కోసం. జానకికి ప్రేమ పంచడం తప్ప కీడు చేయడం తెలీదు. తనకి ద్వేషాలు, విద్వేషాలు ఎలా ఉంటాయో తెలీదు. మాతృత్వం పంచే తన మీద శత్రుత్వం ఎవరికుంది? తనని బాధ పెట్టాలని ఎవరనుకుంటారు? వదినమ్మని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని చూశాను కానీ తన మీద నిందలు వెయ్యాలనుకునే వాళ్ళని చూడలేదు. చెల్లెమ్మ సంస్కారాన్ని చూసి ఓరవలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళ సంసారంలో నిపుణు పోయాలని చూస్తున్నారా? ఎందుకు వాళ్ళ మీద ఇంత కక్ష కట్టారు చెప్పండి. వాళ్ళ టార్గెట్ పెద్దమ్మ కాదు, పెద్ద నాన్న. ఇది పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా అన్నీ ఇలా లాగుతుందేంటి? అమెరికా తెలివితేటల్లే చారు. వాళ్ళ టార్గెట్ మీరు, మన ఇల్లు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బామ్మ. పెద్దమ్మని పావుగా వాడుకొని ఈ ఊర్లో మన కుటుంబానికున్న పరువుని, ప్రతిష్టని భ్రష్టు పట్టించడానికి ఇదంతా చేశారు. నిజమే. అత్తయ్యని అడ్డం పెట్టుకుని మన కుటుంబాన్ని నాశనం చేయాలని వాళ్ళ ప్లాన్.
బావకు కూడా అనుమానం వచ్చింది. అనుమానం నీ మీద రాకుండా ఉండాలని కోరుకో. ఇంత పెద్ద పథకాన్ని రచించి అమలు చేయాలనే ఆలోచన ఎవరిదై ఉంటుంది? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి బావగారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాగిన ఒక్కొక్కడి నోరుని మూయించాలి. మా వదిన మీద నిందలేస్తారా? దేవతని అవమానించినందుకు నువ్వు సిగ్గుపడే రోజు వస్తుందరా ప్రభాస్. అయ్యా, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ చెడు అభిప్రాయం లేదు. మీ దగ్గర తాళాలున్నాయని అలా చెప్పానంతే. అర్థమవుతుందిలేండి, మీరు మాట్లాడకండి. నువ్వు నోరు మూసుకో. ఇదంతా నీ వల్లే జరిగిందే. జరిగింది తెలియక నేను పొరపాటు పడ్డాను. అందరితో పాటు నేను కూడా మిమ్మల్ని అనుమానించాను. మీరేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాను. ఇదంతా నేను నా వృత్తి ధర్మంతో చేశాను. మనస్ఫూర్తిగా క్షమించమని అర్థిస్తున్నాను. నీ వృత్తికి నువ్వు న్యాయం చేశావు. ఇందులో క్షమించమంటానికి ఏముంది? నీ స్థానంలో ఉన్న ఎవరైనా అనుమానించాల్సిందే. ఇందులో నీ తప్పేమీ లేదు. బాధపడకండి ఆఫీసర్ గారు. ఎండోమెంట్ ఆఫీసర్గా అది నీ డ్యూటీ అమ్మా. నేను చేసిన తప్పు ఇంత పెద్ద సమస్యకి దారి తీస్తుందనుకోలేదు. నన్ను కాపాడాలని నువ్వు ఇంత పెద్ద శిక్షకి కూడా తలొంచావా వదినా? ఆ కుటుంబానికి న్యాయం చేయటం నా ఉద్దేశం. మన కుటుంబం వల్ల ఎవరికీ ఏ నష్టం జరగకూడదు. నువ్వు అన్నయ్య లేకపోతే ఆ ఇల్లే లేదొదినా. మేమెన్ని తప్పులు చేసినా, మా వల్ల ఎన్ని సమస్యలొచ్చినా మీరు పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిస్తున్నారు. కుటుంబ గౌరవానికి కళంకం రాకుండా కాపాడుతున్నారు. నా కొడుకు రఘు నీడలో ఉన్నారు కాబట్టే మీరందరూ చల్లగా బతుకుతున్నారు.